25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారని ఎమ్మెల్సీ దాసోజు స్టెవెన్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆయన మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని దేవుడిని కోరుకున్నట్లుగా చెప్పారు. ఈ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు, అనేక వెన్నుపోట్లు, అనేక అవమానాలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా తన నిబ్బరం కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా గరళకంఠుడి వలె ఆ బాధలన్నీ కూడా తన గుండెల్లో పెట్టుకొని, తన కంఠంలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళినాడు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినాడు, తెలంగాణ అభివృద్ధిలో కూడా ముందుకున్నాడు. కాబట్టి ఇవాళ కూడా అనేక చిన్న చితక సమస్యలు కనబడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి శక్తి ఆ శివుడు కేసీఆర్ గారికి ఇచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నాను. గర్లకంఠుడు ఎట్లయితే వాటన్నిటిని తట్టుకొని నిలబడి మన అందరినీ కాపాడుతున్నాడో కేసీఆర్ గారు కూడా అదేవిధంగా ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు. గర్లకంఠుడి వల్ల ఆ సమస్యలన్నీ తనలో ఉంచుకుంటాడు. తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా దిశ నిర్దేశం చేసే విధంగా 3వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు వారికి ముందుగా ఉండాలని చెప్పి కోరుతున్నాను.